జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఇక మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయ సంక్రాంతి వేడుకలో పాల్గొంటారు. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంతో పాటు పలు ప్రారంభోత్సవాలను వర్చువల్గా ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఇక మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయ సంక్రాంతి వేడుకలో పాల్గొంటారు. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంతో పాటు పలు ప్రారంభోత్సవాలను వర్చువల్గా ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. దీనిపైన పూర్తి సమాచారం మా ప్రతి వర్మ అందిస్తారు. వర్మ, గుడ్ మార్నింగ్ పర్వీన్. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో అయితే పర్యటించుతున్నారు. ఇప్పటికే ఆ షెడ్యూల్ కూడా ఖరాయింది. అయితే ఈ రోజు పిఠాపురం చేరుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన యుద్ధ ప్రాతిపదికన ఏదైతే సుడిగాలి పర్యటన అయితే చేస్తారని చెప్పుకోవాలి. పిఠాపురంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించినటువంటి మినీ గోకులాన్ని పవన్ కళ్యాణ్ అయితే ప్రారంభించుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాలను ఆయన వర్చువల్ విధానంలో పిఠాపురం నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించుకున్నారు. పిఠాపురంలోని మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి సంప్రదాయ సంక్రాంతి వేడుకల్లో కూడా ఆయన ప్రారంభించి ఆ వేడుకల్లో పాల్గొంటారు. ఆ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి స్టాళ్లను కూడా ఆయన పరిశీలించి అటు తర్వాత బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొనే అవకాశం కూడా కనపడుతోంది. అయితే సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైతే స్కూల్లో ఏర్పాటు చేసిన దాంట్లో ప్రత్యేకించి పాల్గొంటారని చెప్పి కూడా ఆ ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. అయితే గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంతో పాటు అనేక ప్రారంభోత్సవాలను అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు చేయనున్నారు. తర్వాత ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో అయితే పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. మరికొద్ది సేపట్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యంగా పిఠాపురం రోడ్డు మార్గంలో అయితే పవన్ కళ్యాణ్ వస్తారు. ఈ మధ్యాహ్నం 12:45 తర్వాత ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 3:30 తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మంగళగిరి క్యాంప్ కార్యాలయానికి వెళ్తారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వయంగా కలెక్టర్ షాన్మోహన్ అయితే ప్రస్తుతం ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ వర్మ.